కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ పేరు. వయసు 23. ఉండే ఊరు గుంటూరు జిల్లా. కానీ మోసాలకి అడ్డ హైదరాబాద్ నగరం. ఈ యువకుడు చేస్తున్న పని నిజంగా తెలిస్తే మైండ్ బ్లోయింగ్. మతిపోయి అసలు మనము ఏ ప్రపంచంలో ఉన్నామో, అసలు ప్రపంచం మీద ఏం జరుగుతుంది, మన పిల్లల పరిస్థితి ఏంటి భవిష్యత్తులోన, అమ్మాయిలు గానివ్వండి, అబ్బాయిలు గానివ్వండి, అసలు ఇంటిలో ఉండే వీళ్ళు ఇన్ని చేస్తున్నారా అని అసలు ఒక రకమైన ఫోబియాలోకి వెళ్ళిపోతూ ఉన్నారు పేరెంట్స్ అందరూ గూడాను. సో, ఈ యువకుడికి పట్టుమని 23 ఏళ్ళు ఇతడు చేస్తున్న పనేంటంటే సోషల్ మీడియాని వాడుకుంటూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇలాంటి అకౌంట్స్‌లోని బాగా అందంగా ఉన్న వాళ్ళని, డబ్బున్న అమ్మాయిల్ని వయసుతో సంబంధం లేకుండా ఎరవేసి లక్షల లక్షల రూపాయలు దోచెయ్యడమే కాకుండా ఫిజికల్ అంటే ఇంటిమేషన్ ఫిజికల్‌గా గూడా అటాచ్‌మెంట్ పెట్టుకుంటూ స్వయంగా తన ఇళ్ళకే వెళ్తూ తల్లిదండ్రులు లేని సమయంలో వాళ్ళతోని ఫిజికల్ పార్టిసిపేషన్ చేస్తూ కావాల్సినంత డబ్బుని, నగల్ని దోచుకొని ఉడాయిస్తూ ఉన్నాడు. ఒక్కటే నగరంలోనే హైదరాబాద్ సిటీలోనే ఇంచుమించుగా తీసుకుంటే ఇప్పటి వరకున గత 2 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ తంతు ఇప్పుడు బయటకొచ్చింది. పూర్తిగా ఇప్పుడు 20కి పైగా కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసైతే పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఇన్ని రోజులు చాలా మంది అనుకోవచ్చు పేరెంట్స్ ఏమైనా కళ్ళు మూసుకొని ఉన్నారా? ఇన్ని రోజులు తెలియలేదా? 15 ఏళ్ళు, 13 ఏళ్ళు, 14 ఏళ్ళు, 18 ఏళ్ళు ఇలా రకరకాల ఏజ్ గ్రూప్స్ ఉన్న అమ్మాయిలందరూ కూడా ఈ వ్యక్తితోని ప్రేమ పేరుతో పరిచయం పెరిగి మోసపోయిన అమ్మాయిలే వీళ్ళందరూ కూడాను. సో, అసలు వాళ్ళు ఉన్న స్థాయి ఏంటి అనేది రెక్కీ చేసి ఆ ఇంటికి సంబంధించిన వాచ్‌మెన్స్‌ని గాని, లేదా ఆ కార్ డ్రైవర్స్‌ని గాని, ఆ కార్ డ్రైవర్‌కి సంబంధించిన భార్యలతో గాని, లేదా వాచ్‌మెన్ భార్యలతో గాని ఒక ఫ్రెండ్‌షిప్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఆ ఇంట్లో ఎవరుంటున్నారు? ఎంత వయసు అమ్మాయిలుంటూ ఉన్నారు? వాళ్ళు ఏమేం వాడతారు? వాళ్ళ పేర్లేంటి? వాళ్ళు ఏ స్కూల్‌కెళ్తారు? ఏ కాలేజ్‌కెళ్తారు? వాళ్ళ ఫోను నంబర్ ఏంటి? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా చాలా టెక్నికల్‌గా ట్రేస్ చేసి వాళ్ళకి ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ అకౌంట్స్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ని పంపిస్తూ వాటి త్రూ వాళ్ళు ఓకే చేసుకునేలాగా ఒక డీపీని, తన స్టైల్‌ని, తన గెటప్‌ని పూర్తిగా లగ్జూరియస్‌గా చేంజ్ చేసుకొని వల వేసే పనిలోనే ఉన్నాడు ఈ చంద్రశేఖర్ ఆజాద్. అయితే పేరు చూస్తే చంద్రశేఖర్ ఆజాద్ అని తల్లిదండ్రులు ఒక మంచి సదుద్దేశంతోనే, ఒక భక్తితోనే పెట్టుకున్న పేరది. ఒక దేశభక్తితో పెట్టుకున్న చంద్రశేఖర్ ఆజాద్ అనే పేరుకి నిజంగానే అసలు ఇమ్మీడియేట్‌గా పేరు మార్చాలి దయచేసి అని చాలా మంది చెప్తూ ఉన్నారు. అంత ఘోరమైన, నీచమైన పనులు చేశాడు. వీడు చేసిన పనుల్లోని జరగలేనిది ఒకటి, ప్రాణానికి ఎవరికీ నష్టం జరగలేదు అనైతే ఇప్పటి వరకు ఉంది. మరి ముందు ముందుకి ఇంకా ఏ విషయాలు బయటకొస్తాయనేది తెలీదు. బట్ ఇప్పుడు మాత్రము దాదాపు 20 మందికి పైగా మహిళలు పూర్తిగాను వాళ్ళ మీద అత్యాచారము. ఒక పక్క వాళ్ళ డబ్బులు వసూలు చేస్తూ, వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేస్తూ, వాళ్ళ ఫోటోస్, వీడియోస్ ఇన్‌స్టా‌లకి సంబంధించి ప్రేమ పేరుతోని వాళ్ళని ఇబ్బంది పెడుతూ అనేక రకాల కేసులు ఇప్పుడు బయటకొచ్చినాయి. ఉదయాన్న ఒక కేసు నమోదైతే మళ్ళా మధ్యాహ్నం ఇంకో గంటకో, 2 గంటలకో ఇంకొక పీఎస్ నుంచి కాలొస్తుంది. వేరే వ్యక్తులు గూడా కంప్లెయింట్ చేశారు వీడి మీద అని. అక్కడ కేసు నమోదయ్యేసరికి ఇంకొక స్టేషన్ నుంచి కంప్లెయింట్ వస్తుంది. పలానా వ్యక్తిని మోసం చేశాడు. పలానా అమ్మాయికి 13 ఏళ్ళు, 14 ఏళ్ళు అని. సో, ఇలాంటి ట్రాపింగ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ ఇతగాడు వేరే పేర్లతో గూడా ఇంకా చంద్రశేఖర్ ఆజాద్ అనే పేరే కాకుండా ఇంకా ఇతర పేర్లతో గూడా చాలా మందిని చాలా రకాల అకౌంట్స్‌ని ఓపెన్ చేసి ప్రేమ పేరుతోనైతే ఈ రకంగా డబ్బులు గుంజుకుంటూ ఉన్నాడు. అలాగే వాళ్ళ ఒంటి మీద ఉన్న నగల్ని తాకట్టు పెట్టేలాగా చేసి అంటే మరలా ఇచ్చేస్తాను నాకు డబ్బులు అర్జెన్సీ ఉంది. ప్రేమ అని అనంగానే అమ్మాయిలు గూడా కళ్ళు మూసుకొని ఇచ్చేస్తూ ఉంటారు. ఆ! సరే నీ కోసమే గదా! నేనేదో త్యాగం చేస్తున్నాను అన్నట్టు దయచేసి అమ్మాయిలు 12 ఏళ్ల నుంచి గూడా వయసున్న అమ్మాయిలున్నారనంటే మీరు ఆలోచించండి. చాలా అప్రమత్తంగా ఉండండి. అది నిజమైన ప్రేమ కాదు. అదంతా గూడా ఒక ఫ్యాంటసీ. సో, మీరేం జేస్తున్నారనేది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే ఉన్నాయి సోషల్ మీడియాలోని. ఇవి కొన్ని హత్యల వరకు, ఆత్మహత్యల వరకు గూడా దారి తీస్తూ ఉన్నాయి. పేరెంట్స్ గూడా పిల్లలకి ఫోన్‌లు ఇవ్వకుండా ఉండండి అని పదే పదే చెప్తున్నా గూడా పిల్లలు వినడం లేదు అన్న మైనస్ పాయింట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఏ రకంగానైనా మీరు పిల్లల్ని రిస్ట్రిక్ట్ జేసి బిలో 18 ఇయర్స్ ఉన్న పిల్లలకి దయచేసి ఫోన్స్‌ని ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే స్కూల్ పరంగా గాని, లేదా ఏమైనా క్లాసెస్ పరంగా గాని, వాళ్ళు యూజ్ చేయాల్సిన అవసరం ఉంది అనంటే ఏదైనా ట్యాబ్ లాంటిదిచ్చి దాంతోన మీ లాక్‌ని కనెక్ట్ చేసి వాళ్ళు వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళా మీరే ఆఫ్ చేసుకునేలాగా వాళ్ళు ఏం సెర్చ్ చేశారా అని ఒకసారి హిస్టరీలోకెళ్ళి సెర్చ్ చేసుకోవడము. ఇవన్నీ గూడా పేరెంట్స్ ఫాలో అప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుత రోజుల్లో ఉంది. లేదు అని అనుకుంటే మీ అమ్మాయి, మీ అమ్మాయి కాదు. మీ అబ్బాయి, మీ అబ్బాయి కాదు. ఇవి ఇప్పుడున్న పరిస్థితులు. ఈ చంద్రశేఖర్ ఆజాద్ అనే అబ్బాయి రకరకాల పేర్ల మీదయితే అకౌంట్స్‌ని ఓపెన్ చేసి చాలా మంది అమ్మాయిలని ట్రాప్ చేశాడు. వీళ్ళల్లో మీ పిల్లలు ఎవరైనా ఉన్నారేమో మీరు జాగ్రత్తగా ఫోన్స్‌ని ఒకసారి ఏ ఇన్‌స్టా‌ల్లో వీళ్ళు లాగిన్ అయ్యున్నారు, ఏది ఫాలో కొడుతున్నారనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. అలాగే
ఈ వ్యక్తి మీద ఇప్పుడు పోక్సో కేసులైతే నమోదు అవుతూ ఉన్నాయి. ప్రతి స్టేషన్‌లో గూడా 0 ఎఫ్ఐఆర్స్ నమోదవుతున్నాయి. అంటే ప్రతి ఏరియాకి గూడా అదొక కొత్త కేసు కింద నమోదవుతూ ఉంది. సో, మీకు ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా మీరు గూడా ఈ కేసులో ఈ వ్యక్తికి సంబంధించిన ఎరలోని మీ పిల్లలు గాని లేదా ఎవరైనా మధ్య వయస్కులు గాని ఎవరైనా గనుక ఉండుండుంటే మాత్రం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఖచ్చితంగా కంప్లెయింట్ చేయొచ్చు. ఇలాంటి ఉదంతాలు మీ పిల్లల ఫోనుల్లో ఏమైనా బయటపడతాయేమో ఒక్కసారి దయచేసి చెక్ చేసుకోండి. ఇదొక చెక్ అలర్ట్‌గా పెట్టుకోండి. సో, ఇది దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. పోలీసులు గూడా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే పిల్లలకి సంబంధించి ఏదైతే బిలో 18 ఇయర్స్‌కి సోషల్ మీడియా వాడకూడదు అని కొన్ని దేశాల్లోని, కొన్ని రాష్ట్రాల్లోని బ్యాన్ చేశారో, తెలుగు రాష్ట్రాల్లో గూడా ఇప్పుడు షేక్ చేస్తున్న ఈ వార్తకి సంబంధించిన అప్రమత్తమయ్యి, ఈ రూల్‌ని తొందరగాను బయటికి తీసుకురావాలి. ఈ రూల్‌ని పాస్ చేయాలి. ఈ రూల్ వర్తించేలాగా చేయాలి. బిలో 18 ఇయర్స్‌కి అసలు ఫోన్సే ఇవ్వొద్దు. స్కూల్ స్టడీస్‌కైనా సరే అది వేరే ఇంకేదైనా ఆప్షన్ ఇవ్వండి అని చెప్పేసైతే చాలా మంది అంటూ ఉన్నారు. దయచేసి దీని మీద దృష్టి పెడుతుంది ప్రభుత్వం అని కూడా ఆశిస్తూ ఉన్నారు. చాలా మంది